జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి నివాసంలో బ్రహ్మశ్రీ పాలెపు చంద్రశేఖర్ శర్మచే పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జీవన్ రెడ్డి కుటుంబ సమేతంగా పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. వారితో పాటు కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, వివిధ మండల నాయకులు, యువజన నాయకులు పాల్గొన్నారు. बृहस्पतिवासरे शुभवासरे शुभकर्ण एवं गुणविशेष श्री ताटिपत्रि जीवन रेड्डी रामदेस्य तद्धर्मपत्नी अहल्यानां नेहि सकुटुम्बस्य अस्माकं लोककल्याणार्थं पराभवनाम संवत्सरे सर्वत्र विजय प्राप्त्यर्थं श्री महाकाली महालक्ष्मी महासरस्वती राजराजेश्वर कृपा कटाक्षित्यर्थं शीघ्रमेव उत्तमाप्राप्त्यर्थं पुस्तक पूजां करिष्ये पुस्तकमेव ओम अग्रतुंड महाकाय सूर्यकोटि समप्रभो निर्विघ्नं कुरु देवो सर्वकार्येषु सर्वदा. వారికి అసలు పరాభవం అనే పదమే ఉండదు. పరాభవ నామ సంవత్సరం ఏమిటంటే ఒక పేరు మాత్రమే. ఇంకొకటి ఉగాది పంచాంగ శ్రవణం అనగానే మనమంతా ఏమనుకుంటామంటే ఏదో అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చే యూట్యూబులలో భయంకరంగా చెప్తూ ఉంటారు. కానీ లెక్క ప్రకారంగా పంచాంగం అనేది మనకు ఒక రెమెడీ. అంటే రాబోతున్నటువంటి ఉదాహరణకు మనకు ఏదో జ్వరమో ఏదో ఒక అనారోగ్యం జరిగినప్పుడు మనం ఏం చేస్తాం, దానికి మెడిసిన్ వాడుతూ ఉంటాం, ప్రికాషన్ తీసుకుంటూ ఉంటాం. అదేవిధంగా మరి దీనికి కూడా ఏమిటంటే ఈ రాబోతున్నటువంటి 12 మాసాలకు మన యొక్క రాశిని బట్టి, మన యొక్క పేరును బట్టి మనం ఎటువంటి రెమెడీ తీసుకోవాలని చెప్పేదే పంచ అంగశాస్త్రం. తిథివార నక్షత్ర యోగ కరణాలతో కూడుకున్నటువంటి పంచాంగ శాస్త్రం. 3వది నింబకుస్మ భక్షణం, 4వది లాభం. ఎందుకంటే కలియుగంలో జీవిస్తున్నాం కాబట్టి ఏ పని చేస్తే ఎంత లాభం అని మనం అనుకుంటూ ఉంటాం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహర్, నూతన సంస్కరణలు అమల్లోకి వస్తాయి. అంటే కొత్త రకమైన వస్తువు ఉంది అంటే పోతూ ఉంటాం. అది గురుగ్రహం యొక్క అనుకూల్యత. తర్వాత మంత్రి ఎవరు అన్నారు, మంత్రి కుజుడు. ఎప్పుడైతే కుజుడు ఉంటాడో ఉపాసన చేయడం వీరికి శ్రేయస్కరం. తర్వాత కర్కాటక రాశి ఫలితాలను చూసినప్పుడు 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలతో ఆదాయం 2 అయితే అవమానం 7. మరి దీంట్లో మన ప్రజాప్రతినిధులు కర్కాటక రాశిలో కూడా మళ్ళా బాగా లేదు. అంటే టోటల్గా చూసినప్పుడు కర్కాటక రాశికి కేవలం అక్టోబర్ 31 నుండి జనవరి 24వ తేదీ రాశి వారికి ముఖ్యంగా శనిగ్రహం కూడా 9వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అనారోగ్య హార్ట్ వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. వైద్యుల సలహా తీసుకోండి. మెడిసిన్ అయితే రెగ్యులర్గా వాడుతూ ఉన్నారో అది శారీరక పరమైనటువంటి పీడన కలిగించే గ్రహాలుగా వీళ్ళు ఉంటూ ఉన్నారు. కాబట్టి కర్కాటక రాశి వాళ్లకు ముఖ్యంగా మహిళలకు ఈ సంవత్సరం కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి కుటుంబ తగాదాలు ఎక్కువ. రాశి వారు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేస్తే వారికి అనుకూలంగా ఉంటూ ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశిలో మనకు మఘ 1, మొదటి 3 మాసాలు సింహరాశి వారికి ప్రత్యేక సూచన ఏమిటంటే ఇవాళ నుండి జూన్ 2వ తేదీ దాకా గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. మీరు ఎటువంటి ప్రాజెక్ట్ ఈ 3 మాసాలు చక్కగా ఉంది. అంటే మనకు పుష్కరాలు రాకముందు దాక్షించగానే సింహరాశికి గురుబలం తగ్గుతుంది. తర్వాత 3 మాసాలు వ్యయస్థానం, అంటే అనవసరమైనటువంటి ధన వ్యయం అవుతుంది. అనుకోకుండానే ధనం. మరి అష్టమంలో శని ఉన్నప్పుడు మానసిక పరమైనటువంటి ప్రశాంతత ఉండదు. శారీరక పరమైనటువంటి ఉపాదంతో సింహరాశి ఉంది. మరి సింహరాశి వారికి 5 ఆదాయం 5 ఖర్చు. 7 మెచ్చుకుంటే 7 విమర్శిస్తారు. అంటే నో బ్యాలెన్స్, ఎక్కడిదక్కడ క్లియర్ అయిపోతున్నది. అయితే సింహరాశిలో రాజకీయ నాయకుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది సింహరాశి వాళ్ళది. అయితే మొదటి 3 మాసాలు సింహరాశి వారికి ప్రత్యేక సూచన ఏమిటంటే ఇవాళ నుండి జూన్ 2వ తేదీ దాకా గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. మీరు ఎటువంటి ప్రాజెక్టులు కానీ ఎటువంటి నిర్ణయాలు కానీ
లేదా రియల్ ఎస్టేట్ కానీ, వివాహాలు చేయడం కానీ, వ్యాపారాలు చేయడం కానీ, విదేశీ ప్రయాణాలకు వెళ్ళడం కానీ, తర్వాత రాజకీయ అరంగేట్రం చేయడం కానీ, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ 3 మాసాలు చక్కగా ఉంది. అంటే మనకు పుష్కరాలు రాకముందు దాకా, పుష్కర ప్రవేశం కర్కాటక రాశిలో గురువు ప్రవేశించగానే సింహరాశికి గురుబలం తగ్గుతుంది. తర్వాత 3 మాసాలు వ్యయస్థానం, అంటే అనవసరమైనటువంటి ధన వ్యయం అవుతుంది. అనుకోకుండానే ధనం మంచినీళ్ళలాగా ఖర్చు అవుతూ ఉంటుంది. తర్వాత జన్మస్థానంలో వచ్చినప్పుడు మానసిక పరమైనటువంటి చిత్త చాంచల్యం కలుగుతూ ఉంటుంది. తర్వాత వ్యయస్థానంకు వస్తూ ఉంటుంది. కాబట్టి సింహరాశి వారికి ఈ 3 మాసాలు సువర్ణ అవకాశం ఉంది. తర్వాత శని భగవాన్ని చూసినప్పుడు అష్టమంలో శని, మరి అష్టమంలో శని ఉన్నప్పుడు మానసిక పరమైనటువంటి ప్రశాంతత ఉండదు. శారీరక పరమైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా బోన్స్, లివరు, తర్వాత స్కిన్, ఈ 3టికి సంబంధించినటువంటి ఎఫెక్ట్లు ఉంటాయి. సింహరాశి వారికి ప్రత్యేక సూచన ఏమిటంటే రాత్రులందు ప్రయాణాలు చేయకండి, సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడం ఉత్తమం. తర్వాత రాహుకేతుల యొక్క పరిస్థితి చూసినప్పుడు మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఈ మిశ్రమ ఫలితాలు అంటే కేతువు ఏంటంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు, జ్ఞాన ప్రదాత. వీరికి ఈ సంవత్సరం కేతువు బాగా ఉంది. ఎప్పుడైతే కేతువు బాగా ఉంటుందో ఎటువంటి సమస్య వచ్చినా కూడా వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానంతో ఆ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి అవకాశం కనబడుతూ ఉంది సింహరాశి వారికి. అయితే ఒకే ఒక సూచన ఏమిటంటే ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. తర్వాత విద్యార్థులకు 3 మాసాలు అనుకూలంగా ఉంది. తర్వాత నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంది. ఉద్యోగులకు మానసిక చికాకులు దూరం చేసుకోవడానికి భగవంతుడి యొక్క ఆరాధన చేయండి. కార్మికులకు అత్యంత కష్టకాలంగా చెప్పవచ్చు. వ్యవసాయదారులకు మొదటి 3 మాసాలు అంటే మొదటి పంట అనుకూలంగా ఉంటుంది. రైతన్నలకు, కవులు, కళాకారులకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి చిన్న బడ్జెట్తో తీసే సినిమాలు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. రాజకీయ నాయకులకు నూతన పదవులు 3 మాసాలలో వచ్చే సూచనలు కూడా కనబడుతూ ఉన్నాయి మనకు. మరి వీరికి ఇంకా ఈ సంవత్సరం బాగా కావాలనుకున్నప్పుడు వీరు దుర్గామాత యొక్క ఆరాధన చేస్తూ సప్తశతి పారాయణం, దుర్గా ఆరాధన అనేది వీరికి చాలా ముఖ్యం. ఎందుకంటే శత్రు సంఖ్య అనేది బాగా వీరికి ఉన్నది కాబట్టి సింహరాశి వారు ఈ సంవత్సరం ఈ విధంగా చెప్పబడుతూ ఉంది. చంద్రశేఖర శర్మ గారిచే పంచాంగ శ్రవణం గావించడం నిజంగా మనందరికీ కూడా ఏదైతుందో శుభ సూచకంగా భావిస్తుంది. వాస్తవంగా నూతన సంవత్సరం ఆరంభం అవుతుందంటే సంవత్సర కాలం మనం చేపట్టే ప్రతి కార్యక్రమం మన జయప్రదం కావాలని, అది శుభప్రదంగా ఉండాలి, మన కుటుంబం అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సహజం. వారు పేర్కొన్నట్టు పరాభవన సంవత్సరం అంటే ఏదైతున్నదో వైఫల్యాల నుండి మనం వెలికి రావటం అని చెప్పి వారు తెలియదు. అంటే ఈ పరాభవన సంవత్సరం మన తెలుగు వారికి అందరూ కూడా మరి జయప్రదంగా కొనసాగుతుందని చెప్పి వారు పేర్కొన్నారు. పంచాంగం చెప్పారు. నేను ఏదైతే జగిత్యాల ప్రాంత వాస్తవ్యులు, ముఖ్యంగా రైతాంగం, గ్రామీణ ప్రాంతం, జగిత్యాల పట్టణం, అట్లాగే తెలంగాణ తెలుగు వారికి అందరికీ కూడా నేను పరాభవన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అందరికీ కూడా మరి శుభ సూచకంగా జయప్రదం కావాలని చెప్పి కోరుతూ అందరి వల్ల మరి ఇందులో పాల్గొని ఈ మహద్భాగ్యాన్ని కలిగించినందుకు హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. అత్యంత ఏకాదశస్థాన పదగా వరగా సింహం ప్రమత్తు యా ఫలనీయ ఆ ఫల పుష్పాయ చ పుష్పిని బృహస్పతి ప్రసూస్తారో విత్తంతున
నమో బ్రహ్మణ్య దేవాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. శ్రీకృష్ణార్పణమస్తు. నూతన సంవత్సర పంచాంగ శ్రవణంతర్గతేన బ్రాహ్మణ వర్ణనం చ కరిష్యే ఫలదానమహం సంప్రదతే నమమ. ఆయుష్యేంద్రియే ప్రతిభి మానం భవతి శతాయు వినాశాయ నింబకం దళభక్షణం భక్షణం. అయితే ఈ వేపపుతో చేసినటువంటి దేహం వజ్ర సదృశ్యమై సర్వారిష్టాలు తొలగిపోతాయని ఈ యొక్క మంత్రం యొక్క అర్థం. ప్రతిష్టతి ఆయురారోగ్య ఐశ్వర్య ఆయురారోగ్య